ఒక్కో హీరోకు ఒక్కో ఫెస్టివల్ కలిసి వస్తుంది. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పుకున్నాం. కానీ సల్మాన్ ఖాన్ కు ఈద్ కు కలిసి వస్తోంది. ఈ ఏడాది కూడా తన కొత్త చిత్రాన్ని ఈద్ కు రిలీజ్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తానంటున్నాడు. కానీ వచ్చే ఏడాది ఈద్ కు సల్మాన్ ఖాన్ మూవీని రిలీజ్ చేస్తే ఒక రిస్క్ ఉంది. అదేంటో చూద్దాం రండి. ఈద్ కు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రిలీజ్ అనేది కొన్నేళ్లుగా బాలీవుడ్ చూస్తున్న ట్రెండ్. అందుకే ఈద్ కు సల్మాన్ కు పోటీగా మరో చిత్రాన్ని విడుదల చేసే సాహసం చెయ్యరు హిందీ హీరోలు. 2009 పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ తో మొదలైంది సల్మాన్ ఖాన్ ఈద్ సెంటిమెంట్. ఆ తర్వాత దబంగ్, బాడీగార్డ్, ఎక్ థా టైగర్, కిక్, భజరంగి భాయిజాన్, సుల్తాన్, భారత్, కిసికా భాయ్ కిసికా జాన్, సికిందర్ వరకు కొనసాగింది. ఈద్ అంటే ఇక మరో ఆలోచనే లేదు. సల్మాన్ కొత్త సినిమా రిలీజ్ ఫిక్స్ అయిపోవచ్చు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా తాను నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మూవీని ఈద్ కానుకగా మార్చి 3వ వారంలో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడట భాయిజాన్. సల్మాన్ రాడు అనుకున్నారో లేక అప్పటికీ తాను నటిస్తున్న కొత్త సినిమా రెడీ అవ్వదు అనో అంచనా వేశారో తెలియదు. కానీ యష్ తాను నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్, అజయ్ దేవగన్ కొత్త చిత్రం ధమాల్ 4 ను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. సల్మాన్ దేవగన్ క్లాష్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కానీ యష్ మూవీ టాక్సిక్ తో సల్మాన్ క్లాష్ మాత్రం చాలా ఆసక్తికరంగా మారనుంది. KGF 2 తర్వాత రాకీ భాయ్ తీసుకువస్తున్న చిత్రం కావడంతో నార్త్ లో ఈ మూవీకి చాలా క్రేజ్ ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.